మనిషిని బాధిస్తుంది. చెప్పండి, ఆ కన్నీరే మనసును ఓదార్స్తుంది. చాలా మంది దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటారు. దేవుడి మందిరంలోనికి వచ్చి కన్నీళ్లతో దేవునికి ప్రార్థన, ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, నీకు ఏ సమస్యలు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు, నీకు ఎన్ని బాధలు ఉన్నాయో, ఎక్కడికి రీచ్ కావాలనుకుంటున్నావో, ఎక్కడ నిలవబడాలి, నా స్థాయి అది అని అనుకుంటున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు ఎవరి యొక్క ఏడవద్దు. దయచేసి అడుగుతున్నాను, దయచేసి చెబుతున్నాను, నా అన్న వారి యొక్క నువ్వు ఏడవద్దు సుమి. మన అన్న వారి యొక్క నువ్వు ఏడవద్దు సుమి. నువ్వు ఎవరి యొక్కకు వచ్చి ఏడవాలయ్యానంటే జీవము గల దేవుడు ఉన్నాడు.